హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది. తమిళనాడులో కొత్త కూటమిని ఏర్పాటు చేయబోతున్నారంటే అవుననే సమాధానం వస్తుంది. అక్కడ ఇప్పటి వరకు ఉన్న డిఎంకే కాంగ్రెస్ కూటమి అక్కడ వారి మధ్య మరి సీట్ల పంపకాల విషయంలో మరి అక్కడ పొరపొచ్చాలు వచ్చినట్లు, అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ టీవీకే పార్టీ వైపు మొగ్గు చూతున్నట్లు, అలాగే యువత ఓట్లను మరి టీవీకే పార్టీ పొందే అవకాశం ఉందని, అందుకే అటువైపు మొగ్గు చూపుతున్నారని కాంగ్రెస్ నేతలు కొంతమంది చెప్తున్నారు. అయితే ఈ అన్నా డిఎంకే బీజేపీ ఇప్పటివరకు కూటమిలో ఉండటంతో వాళ్ళ కూటమి మరి బలంగా ఉన్నప్పటికీ మరి బీజేపీపై కొంత వ్యతిరేకత ఉంటుందని ద్రవిడ పార్టీల్లో, అలాగే ద్రవిడ ప్రజలు మరి బీజేపీని వ్యతిరేకిస్తారని డిఎంకే కాంగ్రెస్ వాదిస్తున్నప్పటికీ, కానీ ఇప్పుడు ఈ యొక్క డిఎంకేలో అసలు ఈ డిఎంకే కాంగ్రెస్ ఎందుకు విడిపోతుందంటే, మరి యాక్చువల్లీ 2026లో జరిగే ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు మరి ఎలక్షన్ 2021లో జరిగినప్పుడు దాదాపు 21 సీట్లను మరి డిఎంకే మరి కాంగ్రెస్ కేటాయించింది. అప్పుడు 18 సీట్లను గెలిచింది. అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ దాదాపు 40 నుంచి 60 సీట్లను మరి కోరుకుంటున్నట్టు సమాచారం. మరి దాంట్లో డిఎంకే నేతలు కేవలం 30 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వలేమని, అలాగే మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు మరి పవర్ షేరింగ్ వరకు కోరుకుంటున్నారని, అంటే దాంట్లో మంత్రుల శాఖల్లో ఒక 2 కీలక మంత్రి శాఖలు మరి కాంగ్రెస్ వారికి ఇవ్వాలని మరి పవర్ షేరింగ్ కోరుకుంటున్నారని మరి కాంగ్రెస్ పార్టీ నేతలు డిఎంకేకి ప్రపోజ్ చేయడం జరిగిందంట. అయితే వారు డిఎంకే స్టాలిన్ గారు సూత్రప్రాయంగా దాన్ని వ్యతిరేకించడం జరిగిందంట. పవర్ షేరింగ్ అనేది ఉండదు, ఖచ్చితంగా 30 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వము, మీరు ఖచ్చితంగా మా దగ్గరే ఉండాలి, కూటమి బలంగా ఉంటేనే మరి బీజేపీని ఎదుర్కోగలుగుతామని బీజేపీని బూచిగా చూపి మరి కాంగ్రెస్ని కూడా భయపెట్టే పరిస్థితి అక్కడ డిఎంకేకి ఉంది. అలాగే ఈ యొక్క డిఎంకేని వదిలి మరి టీవీకి పార్టీతో కలిసే మరి సాహసం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే టీవీకే పార్టీలోని ఎక్కువ యువత ఓట్లు పొందుతాయని భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరి టీవీకి పార్టీతో పొత్తు కలుస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్కు ఒక సాంప్రదాయ ఓటు బ్యాంక్ అంటే దాదాపు ఒక 8 to 10% వరకు ఉంది. ఈ 8 to 10% ఖచ్చితంగా ఎవరితో కలిస్తేనో వాళ్ళు మరి మెజారిటీ అనేది అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే డిఎంకే ఖచ్చితంగా కాంగ్రెస్ డిఎంకే మధ్య సంబంధాలు మంచిగా మెరుగవుతున్నాయని, అలాగే కాంగ్రెస్ మా దగ్గర నుంచి వెళ్ళిపోవట్లేని కొంతమంది నేతలు చెప్తున్నారు. కానీ కొంతమంది నేతలేమో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నట్లు అన్ని సీట్లు పవర్ షేరింగ్ అయితే ఇవ్వము అని కరాఖండిగా చెప్తున్నారు. అయితే ఏదైతే విజయ్ గారు మరి కొంత కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉండటం, బీజేపీని వ్యతిరేకించడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ టీవీకే గారితో జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క పవర్ షేరింగ్ మరియు మరి సీట్ల పంపకం ఎక్కువ అడుగుతున్న కాంగ్రెస్కు ఎక్కువ ఇచ్చి మరి డిఎంకే ఒకే కూటమిలో కాంగ్రెస్ కలిపి పోటీ చేస్తాయా, లేకపోతే మరి కాంగ్రెస్ టీవీకి పార్టీతో కలిసి విజయ్ పార్టీతో కలిసి పోటీ చేస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.